ఈరోజు నేను చేయబోయే రెసిపీ కారపొడి. ఇలాగా మినప్పొట్టు శుభ్రంగా తెల్లగా కడిగేసుకుని ఎండబెట్టేసుకుని అప్పుడు వేపుకొని కారపొడి చేసుకోవాలి. కడుక్కుని ఆరబోసుకున్న మినప్పొట్టు ఇలా ఎండిపోయింది, ఇలా ఎండబెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, కొంచెం మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. పప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ముందు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండబెట్టుకున్న మినప్పొట్టు కూడా వేసుకోవాలి. పొట్టు మంచిది కనుక మనం ఎప్పుడన్నా ఇలా చేసుకోవచ్చు. వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీద కొంచెం మనం కలుపు వేసేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయినాయి, మిక్సీ పట్టేసుకుందాం. కలిగింది కనుక ఇప్పుడు ఇందులో మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది రైస్లోకి వేసుకున్నా చాలా బాగుంటుంది, టిఫిన్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.